వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. పైన పటారం లోను లోటారం అన్న సామెత ఉగ్రదేశమైన పాకిస్తాన్ సరిగ్గా సరిపోతుంది. పైకి బింకాలు పోయే పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు అదే స్థాయిలో ఏ రోజుకా రోజు కొత్త కష్టాలు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి పాకిస్తాన్ ఇప్పుడు విమానయాన సంస్థను విక్రయించాలని నిర్ణయించింది. IMF షరతుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. PIA విక్రయం అనేది గత 2 దశాబ్దాలలో పాక్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ఏ దేశానికైనా సైన్యం అనేది దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. ఎయిర్లైన్స్ అమ్మకం గురించి పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం PIA బిడ్డింగ్ 2025 డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ సంస్థలకు విక్రయించడానికి నిర్ణయిస్తూ కనీస బిడ్డింగ్ ధరను 85 బిలియన్ పాకిస్తాన్ రూపాయలుగా నిర్ణయించింది. IMF బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం PIAలో 51% వాటాను విక్రయించనున్నారు. ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా 56 బిలియన్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు. పాక్ ప్రభుత్వం పాక్ పౌరులు లేదా కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టడంతో విదేశీ కంపెనీలు బిడ్డింగ్లోకి రాలేదు. మరోవైపు PIA దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయి ఉంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను టేకోవర్ చేయడానికి ప్రస్తుతం 4 కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇక ఈ ఎయిర్లైన్స్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు. ఈ ఎయిర్లైన్స్ అమ్మకంలోనూ దాని ద్వారా వచ్చే ఆదాయ విషయంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హస్తం ఉందని తెలుస్తోంది. బిడ్డింగ్కు అర్హత పొందిన 4 సంస్థల్లో ఒకదానితో ఆసిమ్కు సంబంధాలున్నాయి. ఆ 4గింటిలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మునీర్ తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సొంత దేశ ప్రజలే ఆయనపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.